హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 523 పాయింట్స్ డౌన్ అయి 71,072 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 166 పాయింట్స్ డౌన్ అయి 21,616 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 752 పాయింట్స్ డౌన్ అయి 44,882 దగ్గర క్లోజ్ అయింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇందులో మనకేం పెద్దగా కనిపించదు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూడండి 4% దగ్గరగా పడింది. ఒకసారి డైలీ చార్ట్ ని పెడతాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది రీసెంట్ డేస్ లో ఎలాంటి వోల్టాలిటీ ఉందని. పెరుగుతున్నప్పుడు ఎలా అయితే పెరిగిందో, పడుతున్నప్పుడు ఇంకంతకు మించి రైట్ ఫ్రమ్ థర్స్డే కంటే కూడా ఫ్రైడే నుంచి ఎక్కువ ఫాల్, సివియర్ ఫాల్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో అయితే కనిపించింది. లాస్ట్ 3 డేస్ లో ప్రతి ఒక్క రెడ్ క్యాండిల్ ప్రీవియస్ డే రెడ్ క్యాండిల్ కంటే హయ్యర్ గానే ఉంది. అండ్ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, ఫ్రైడే మనకి మార్కెట్స్ పెరిగాయి. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా పాజిటివ్ లో ఉన్నాయి. స్టిల్ స్మాల్ క్యాప్స్ పడ్డాయి. అండ్ ఇవాళ ఎంటైర్ మార్కెట్ రెడ్ లో ఉంది. బట్ వాటన్నిటికీ మించి ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. సో ప్రాబబులీ ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ కొంత క్రాష్ అయింటాయని అనుకోవాలి. 4% ఇండెక్స్ లెవెల్లో పడ్డాయంటే చాలా వరకు స్టాక్స్, రైల్వే స్టాక్స్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ర్యాలీ అయిన స్టాక్స్ 10%, 15%, ఈవెన్ 20% దగ్గరగా కూడా పడ్డాయి. కాబట్టి మోస్ట్లీ ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ అంత రెడ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ వోల్టాల్ గా మూవ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళిన స్టాక్స్ లో వస్తున్న మేజర్ ప్రాఫిట్ బుకింగ్. సో కేవలం మీ పోర్ట్ఫోలియోస్ మాత్రమే కాదు, స్మాల్ క్యాప్ స్పేస్ అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లో ఇక్కడ చూడండి సిపిఎస్సి ఇండెక్స్ కూడా 4.5% దగ్గరగా పడింది. సో కాబట్టి కేవలం మీ పోర్ట్ఫోలియోస్ మాత్రమే కాదు, అందరి పోర్ట్ఫోలియోస్ కూడా ఇవాళ ఇంపాక్ట్ అయింటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్టాక్ సెలెక్షన్స్ తో సంబంధం లేదు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇవాళ వచ్చిన ఫాలో వాళ్ళు డెఫినెట్లీ ఒక విక్టిమ్ అయి ఉండాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంటైర్ మార్కెట్ అనాలిసిస్ మాట్లాడుకున్నాక డిస్కస్ చేద్దాం ఈ ఫాల్స్ రిలేటెడ్ గా. సరే ఇదంతా కాదు, మార్కెట్ పడడానికి ప్రధాన కారణాలు ఏంటి ఫ్రెండ్స్, ఉన్న టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. బట్ దానికి ముందు మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపించే రీజన్స్ ని చూపించి చెప్తాను. ఇవాళ మార్కెట్స్ పడడానికి ప్రధాన కారణం స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఉంటున్న సెల్లింగ్ అని, అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడడానికి మెయిన్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్ అని. బికాస్ స్టాక్స్ బాగా పెరిగాయి కదా, కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న ఓవర్ వాల్యుయేషన్స్ కూడా ఈ ప్రాఫిట్ బుకింగ్ కి రీజన్ అని. అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న క్రైసిస్, స్మాల్ క్యాప్స్ లో తక్కువ లిక్విడిటీ ఉంటుండడం, ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తుంటే బిగ్ సెల్ ఆఫ్ అక్కడ కనిపిస్తూ ఉందని. అండ్ పిఎస్యూ స్టాక్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక ఫెనామినల్ గెయిన్స్ కనిపించాయి. కాబట్టి పిఎస్యూ స్టాక్స్, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్ స్టాక్స్ లో కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ని నెగిటివ్ గా టర్న్ చేస్తూ, టెక్నికల్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వెళ్లి రిజెక్ట్ అయి డౌన్ సైడ్ కి వస్తుండడం మార్కెట్ లో టెక్నికల్ గా కూడా సెల్ ఆఫ్ కి రీజన్ గా ఉందని ఎలా డేటా అయితే కనిపిస్తూ ఉంది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. బట్ పర్సనల్ గా నా ఒపీనియన్, నేను మార్కెట్ ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ పిఎస్యూ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడను. మెజారిటీగా నేను ఫోకస్ చేసేది రెండే ఇండెక్స్ లు, బ్యాంకింగ్ అండ్ ఐటీ. వాటి ఒక ట్రెండ్ తో, బ్యాంకింగ్ అండ్ ఐటీ ఒక ట్రెండ్ తో నాకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కవర్ అవుతాయి. కాబట్టి యాజ్ అ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ నేను మోస్ట్లీ కవర్ చేసే ఇండెక్స్ లు బ్యాంకింగ్ అండ్ ఐటీ మాత్రమే, ఆర్ ఫైనాన్షియల్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ మాత్రమే. దీన్ని బట్టి మార్కెట్ ఎలా ఉంటుందన్న దాని మీద నేను అంచనాకు వస్తూ ఉంటాను. అలా చూస్తున్నప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ ఈ మధ్య కాలంలో ఫ్రైడే ఒక్కటి మార్కెట్ ని కొంత కన్ఫ్యూజ్ చేశాయి. బట్ ఫ్రైడే బిఫోర్ నుంచి కూడా మీరు గమనిస్తూ వస్తే బ్యాంకింగ్ స్టాక్స్ లో ఏ మాత్రం వస్తున్న చిన్న ర్యాలీలో కూడా కరెక్షన్ కనిపిస్తూనే వచ్చింది. థర్స్డే బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ కి పైగానే కరెక్ట్ అయింది. అంత కరెక్ట్ అయిన తర్వాత యూజువల్ గా నేనైతే రికవరీని ఎక్స్పెక్ట్ చేయను. 800 పాయింట్స్ ఫాల్ అయినప్పుడు మహా అయితే ఒక 100-150 పాయింట్స్ రికవరీ ఓకే. బట్ ఫ్రైడే, థర్స్డే మనకి 800 పాయింట్స్ కరెక్ట్ అయింది కదా, బట్ ఫ్రైడే అగైన్ 600 పాయింట్స్ మార్కెట్ పెరిగింది. అలా ఫ్రైడే సర్ప్రైజ్ చేసిన 600 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ తర్వాత ఇవాళ అగైన్ ఇంట్రాడే లో మీరు గమనిస్తే నియర్లీ 1000 పాయింట్స్ దగ్గరగా ఒక పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయింది. సో 800 పాయింట్స్ పడడం, 600 పాయింట్స్ పెరగడం, అగైన్ ఇంకొక 1000 పాయింట్స్ పడడం. లోయర్ లోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి, బట్ టూ మచ్ వోల్టాలిటీతో. ఈవెన్ నిఫ్టీ పరంగా కూడా వన్స్ ఈ ఆల్ టైమ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రీవియస్ గా వచ్చి ఎలా అయితే ఫాల్ అయిందో, అక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకి ప్రతి హై ప్రీవియస్ హై కంటే లోయర్ గా ఉంది, అండ్ ప్రతి లో ప్రీవియస్ లో కంటే లోయర్ గానే ఉంది. లోయర్ హైస్, లోయర్ లోస్ కనిపిస్తుంది. బట్ ఆ ప్రయత్నంలో, అలా జరిగే ప్రయత్నంలో ఒక బిగ్ వోల్టాలిటీ మార్కెట్ లో అయితే కనిపించింది. సో ఇదంతా కాదు, ఎందుకు మార్కెట్ ఫాల్ ఎందుకు, దీని బ్యాక్ ఏదైనా రీజన్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ గా ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. సో గ్లోబల్ గా అయితే జరిగిపోతుంది కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడట్లేదు. రీసెంట్ డేస్ లో మన మార్కెట్స్ వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతుండడం నాకు ఇది ఒక మైనర్ ప్రాఫిట్ బుకింగ్ లా మాత్రమే కనిపిస్తుంది. ఒక బిగ్ సెల్ ఆఫ్ లా అయితే కనిపించట్లేదు. అండ్ ఇలా జరగడానికి కూడా ప్రధాన కారణం, మరి ఆ మైనర్ సెల్ ఆఫ్ యూఎస్ లో రాలేదే, ఇతర కంట్రీస్ లో రాలేదే, కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎందుకు వస్తుంది? దీనికి ప్రధాన కారణం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ టార్గెటెడ్ గా కనిపిస్తున్న సెల్ ఆఫ్. ఫ్రైడే ఒక్కటి మీకు ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 140 crores ఆర్ 100 crores అరౌండ్ దగ్గరగా భయం కనిపించింది.
కనిపించారు. బట్ దానికి ముందు నుంచి చూడండి, కేవలం ఫిబ్రవరి మంత్ లోనే 7,700 crores దగ్గరగా సెల్ చేశారు. అండ్ జనవరి మంత్ లో 35,900 నియర్లీ 36,000 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ డిఐఎస్, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అది రీటైలర్స్ మనీ మార్కెట్స్ లో ఫ్లో అవుతుండడం మార్కెట్స్ ని ఆల్ టైమ్ హై దగ్గర పెట్టింది. కానీ అలా కాకపోతూ ఉంటే మాత్రం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కి డెఫినెట్ గా మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ కనిపించుండాలి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇవాళ కూడా మీరు ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఒక గుడ్ సెల్లింగ్ నెంబర్ ని చూస్తారని. ఎలా చెప్పగలం మనం ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉంటారని? ఫ్రెండ్స్, మార్కెట్ లో ఏ ఇండెక్స్ పరంగా నేను చెప్పాను కదా, బ్యాంకింగ్ అండ్ ఐటీ, వీటిలో మీరు గమనిస్తే బ్యాంకింగ్ స్పేస్ లో ఎప్పుడైనా గుడ్ సెల్ ఆఫ్ మీకు కనిపిస్తుందంటే ప్రాబబులీ దాని వెనక ఎఫ్ఐఎస్ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్స్ మొత్తం హోల్డింగ్ లో మోర్ దాన్ 30-35% ఆఫ్ ద హోల్డింగ్ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ త్రూ డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీస్ ద్వారా కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, వాళ్ళ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ పెన్షన్ ఫండ్స్ ద్వారా కానీ హోల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు తెలుసు, చాలా సందర్భాల్లో కూడా ప్రీవియస్ గా బ్యాంకింగ్ స్టాక్స్ మిగతా ఇండెక్స్ తో కంపేర్ చేస్తే పెద్దగా ర్యాలీ అవ్వలేదు, కరెక్షన్ మాత్రం ఎక్కువ అవుతున్నాయి. నేను పర్సనల్ గా బ్యాంకింగ్ స్పేస్ పరంగా వాల్యుయేషన్ పరంగా అయితే టూ మచ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది అనుకుంటాను. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పరంగా వాటి పర్ఫార్మెన్స్ కి అవి ఉంటున్న స్టాక్ ప్రైజెస్ కి నాకైతే లాజిక్ దొరకట్లేదు. బట్ అలా లాజిక్ దొరకట్లేదు కదా అని పడుతున్న ప్రతిసారి మనం టెక్నికల్ గా చూసుకోకుండా జస్ట్ బికాస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆర్ ఇతర సెక్టర్స్ తో కంపేర్ చేస్తే టూ మచ్ పడిందని ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ కి ఆర్ షార్ట్ టర్మ్ కి చూడలేం. కాబట్టి ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్ కంఫర్ట్. బట్ ఫర్ షార్ట్ టర్మ్ ఇంకా మనకు ఆ స్పేస్ లో రివైవల్ ఆర్ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. ఎవ్రీ స్ట్రెంత్ కూడా సెల్ ఆఫ్ అయితే అవుతూ ఉంది. అండ్ నేను చూస్తున్నది ఇక్కడ నుంచి దగ్గరగా 44,500 ఇవాళ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర వరకు వచ్చింది. 200 డే ఈఎంఏ ఉంది మనకు అక్కడ, అది కూడా బ్రేక్ అయ్యి 44 రీసెంట్ లో 44,429 కూడా బ్రేక్ అయితే ఫర్దర్ సెల్ ఆఫ్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇంటెన్సిఫై అవ్వచ్చు. సరే, ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయని గ్లోబల్ గా ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ ని చూస్తే రీసెంట్ గా ట్రంప్ గారు కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మార్కెట్స్ పరంగా ఏం కాదు ఆ స్టేట్మెంట్స్. రష్యా నాటో అలైస్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ లో నేను రష్యానే సపోర్ట్ చేస్తాను, నాటో వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. అండ్ ప్రస్తుతం ఉంటున్న జో బైడెన్ గారి గురించి, లైక్ ప్రస్తుత యుఎస్ ప్రెసిడెంట్ గారి గురించి, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ తన గురించి తెలిసిందే కదా, అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇక ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తను టైం టు టైం ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మన ఇండియా పరంగా చూస్తే ఇవాళ బీహార్ లో ఫ్లోర్ టెస్ట్ అయితే జరిగింది. కాంగ్రెస్ నుంచి తెగదెంపులు చేసుకొని బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్న నితీష్ కుమార్ గారి ప్రభుత్వం బలపడేలా వాళ్ళ అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందా లేదా, మద్దతు ఉంటుందా లేదా అనేది ఇవాళ తెలుస్తుంది. దీని కారణంగా మార్కెట్స్ ఏమైనా ఇంపాక్ట్ అయిండొచ్చా? ఇవే మనకి గ్లోబల్ గా అండ్ డొమెస్టిక్ గా కనిపిస్తున్న ఇంకొన్ని రీజన్స్. బట్ ఓవరాల్ మొత్తం ఇవాళ మార్కెట్ ఒక సెల్ ఆఫ్ ని సింప్లిఫై చేసి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో అగ్రెసివ్ గా పెరిగిన పిఎస్యూ స్టాక్ లైక్ గవర్నమెంట్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి అయితే వెళ్తున్నాయి. వెరాస్ లార్జ్ క్యాప్స్ అంత అగ్రెసివ్ గా ఏం పెరిగిపోలేదు, కాబట్టి వాటిలో అంత సీరియస్ సెల్లింగ్ కూడా కనిపించట్లేదు. కమింగ్ టు బ్యాంకింగ్ స్పేస్ మాత్రం కొంత ఓవర్ సెల్లింగ్ కనిపిస్తుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని పక్కన పెడదాం, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏం వర్స్ నెంబర్స్ నేను పోస్ట్ చేయలేదే, అవి బెటర్ గానే ఉన్నాయి నెంబర్స్. మార్కెట్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయలేదు, పర్టికులర్ గా ఐసిఐసిఐ బ్యాంక్ అంత డిసప్పాయింట్ ఏం చేయలేదు. బట్ స్టిల్ వాటిల్లో కూడా రీసెంట్ టైమ్స్ లో సెల్ ఆఫ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ పిఎస్యూ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, వీటిల్లో కూడా ఇంత సెల్ ఆఫ్ రావడానికి కూడా ప్రధాన కారణం ఏమైండొచ్చు అంటే రీసెంట్ నెంబర్స్ ని గమనించండి. ఎస్జేవిఎన్ నెంబర్స్, మిశ్రా ధాతు నెంబర్స్, జిఎండిసి నెంబర్స్, ఎస్సీఐ నెంబర్స్ అండ్ ఈవెన్ రైల్వే స్టాక్స్ పరంగా, ఆర్వీఎన్ఎల్ పరంగా, ఇతర స్టాక్స్ పరంగా కూడా మార్కెట్ పెట్టిన వాల్యుయేషన్స్ కి వాళ్ళు ప్రెసెంట్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ కి మ్యాచ్ అవ్వకపోతూ ఉండడం, ఆ డిసప్పాయింట్మెంట్ కూడా వాటిల్లో వస్తున్న సెల్ ఆఫ్. అండ్ ఫర్దర్ గా ఒక్కసారి సెల్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఎవరైనా కొంతమంది బిగ్ ప్లేయర్స్ సెల్ చేసినా మిగిలిన మార్కెట్ అంతా దానికి రియాక్ట్ అయ్యి ఏమో పడిపోతున్నాయేమో అని వాళ్ళు కూడా సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి యాజ్ ఎ ఇన్వెస్టర్స్ గా మనం ఏం చేయాలి? ఇలాంటి సెల్ ఆఫ్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటరా, హోల్డ్ చేయడం బెటరా? ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక స్టాక్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోయింది అనుకోండి, లైక్ మీకు ఆ కంపెనీ చేస్తున్న బిజినెస్ మీరు అనుకున్న దానికంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా ర్యాలీ అయిపోయినప్పుడు షార్ట్ టర్మ్ కూడా ఇంత పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అయినా సరే నేను హోల్డ్ చేస్తానని మీకు మీరు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఇదే అలాంటి సందర్భంలో లెట్స్ ఒక స్టాక్ 150, 180, 200, 220 అలా పెరిగిపోతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద లాజిక్ వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లేదో ప్లాన్ చేసుకొని ఫ్యూచర్ లో నెంబర్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇన్వెస్టర్స్ కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారని అర్థమవుతున్నప్పుడు, వెరీ షార్ట్ టర్మ్ లో అలాంటి ర్యాలీ ఉంటున్నప్పుడు పుల్ బ్యాక్ కూడా ఉంటుంది స్టాక్స్ లో. చాలా వరకు పిఎస్యూ స్టాక్స్ లాస్ట్ 6 months లో 100-200% దగ్గరగా పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి సెల్ ఆఫ్ కూడా మార్కెట్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూస్తున్నది స్మాల్ క్యాప్ నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. సో ఒకవేళ మీరు స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అవి భారీగా కరెక్ట్ అవుతున్నారు, ఇంకేదైనా స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అది ఎక్కువగా కరెక్ట్ అవుతుంటే ఏం చేయాలని భయపడుతూ ఉంటే ఈ చార్ట్ మీకోసమే. ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు సైకిల్స్ లో మూవ్ అవుతుంటది. లైక్ ఓన్లీ స్మాల్ క్యాప్స్ పెరిగిపోతూ వెళ్ళావు, ఆర్ ఓన్లీ లార్జ్ క్యాప్స్ పెరిగిపోతూ వెళ్ళావు, ఆర్ ఓన్లీ ఐటీ స్టాక్స్, ఓన్లీ బ్యాంక్స్, ఓన్లీ మెటల్స్, ఓన్లీ రియల్ ఎస్టేట్, ఏదో ఒకటి మాత్రమే
పెరిగిపోతూ వెళ్ళదు. ఒకసారి కొన్ని పెరుగుతాయి, ఇంకొకసారి కొన్ని పెరుగుతాయి. అలా మార్కెట్ బ్యాలెన్స్ చేస్తూ ఏదైతే ఎక్కువ పెరిగిపోయిందని మార్కెట్ కనిపిస్తుందో దాంట్లోంచి డబ్బులు ఎక్కువగా పెరగని సెక్టార్స్ కి ఆర్ ఎక్కువగా పెరగని స్పేస్ కి లైక్ లార్జ్ క్యాప్స్ పెరిగిపోతే మిడ్ క్యాప్స్ కి, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పెరిగిపోతే లార్జ్ క్యాప్స్ కి మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యే ప్రయత్నంలో కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ వోల్టాలిటీ ఉంటది. ఎలాంటి వోల్టాలిటీ ఉంటది మీరు గమనించండి. 2018 స్మాల్ క్యాప్స్ అక్కడి నుంచి మన వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంది కదా, అక్కడ వరకు చూస్తే 66% దగ్గరగా ఇండెక్స్ కరెక్ట్ అయింది. 66% ఇండెక్స్ కరెక్ట్ అయింది. ఇవాళ 4%, కానీ 66% జస్ట్ 2 years టైమ్ స్పాన్ లో కరెక్ట్ అయింది. ఆ పాయింట్ లో జస్ట్ ఇమాజిన్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే మార్కెట్, ఇదంతా ట్రాప్, డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏం లేదు, స్మాల్ క్యాప్స్ వేస్ట్, లార్జ్ క్యాప్స్ బెస్ట్, ఆర్ ఇంకేదైనా బెస్ట్, బయట రియల్ ఎస్టేట్ ఫిక్స్ డిపాజిట్ అవి బెస్ట్ అనుకొని లాస్ లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు కదా. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 442% పెరిగింది. 2018 నుంచి 2020 టైం పీరియడ్ లోనే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ ని, ప్రాఫిట్ ని చూసి ఎగ్జిట్ అయిన వాళ్ళకి స్మాల్ క్యాప్స్ ఆర్ వేస్ట్. 2018 నుంచి స్టిల్ ఇంకా మార్కెట్ లో అలా కంటిన్యూ అవుతూ ఆర్ అట్లీస్ట్ 2022 వరకైనా ఒక 4 years టైం పీరియడ్ అయినా మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి స్మాల్ క్యాప్స్ అంత పెయిన్ ని క్రియేట్ చేసిండో. నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒకటే, మీరు స్మాల్ క్యాప్స్ లో ఆల్రెడీ ఇన్వెస్టెడ్ అయ్యి ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోని ఎక్కువగా స్మాల్ క్యాప్స్ తో ఫిల్ చేస్తుంటే వి డోంట్ నో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇలా పడి మళ్ళీ కూడా పెరిగిపోవచ్చేమో, ఇంకొక 20, 30, 40, 50% కూడా పెరిగిపోవచ్చేమో. నేను దాన్ని చూడలేదు, ఫ్యూచర్ నాకు తెలీదు. బట్ నేను చెప్పాలనుకుంటుందంతా వోలటైలిటీ ఎక్కువగా ఉంటది. స్టిల్ ఇలా పడిన తర్వాత కూడా మార్కెట్ ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ ఎక్కడుందో స్మాల్ క్యాప్స్ అక్కడే ఉంది. కాబట్టి యాజ్ పర్ ఇండెక్స్, మీ స్టాక్స్ ఎలా ఉన్నాయో తెలీదు, యాజ్ పర్ ఇండెక్స్ అక్కడే ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ ఫాల్ కి భయపడుతూ ఉంటే, ప్రిపేర్డ్ గా లేకపోతే, మీరు స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాటి పర్ఫార్మెన్స్ ని లార్జ్ క్యాప్ స్పేస్ లో ఎలాంటి స్టెబిలిటీ ఉంటుందో అలాంటి స్టెబిలిటీలోనే విజన్ లో పెట్టుకొని ఉంటే, లైక్ నా స్టాక్స్ ఎక్కువ పడవలే పెరుగుతూనే ఉంటాయని పెట్టుకుంటే మీరు రాంగ్ గా థింక్ చేస్తున్నట్టు. వోలటైలిటీ ఉంటుంది. లైక్ ఇంతలా పెరిగింది కదా 2020 నుంచి 2022 వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంతలా పెరిగింది కదా, అంత పెరిగాక పీక్ నుంచి ఆల్మోస్ట్ 34% దగ్గరగా పడిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాంటి ఫాల్ ఫ్రమ్ 2022 ప్రెసెంట్ వరకు అంత పెద్దదిగా రాలేదు ఇప్పటి వరకు. ప్రాబబుల్లీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కమింగ్ డేస్ లో, నాట్ నౌ. ఏమో 2 months తర్వాత 3 months తర్వాత ఎప్పుడో ఒకటైతే కరెక్షన్ అయితే ఉంటుంది. ఆ టైంలో మీరు ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకూడదంటే నేను పర్సనల్ గా అనుకునేది, రీఅడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించండి స్టాక్స్ ని. లైక్ మీరు ఒక స్పేస్ ని నమ్ముతున్నారు, డిఫెన్స్ స్పేస్ ని నమ్ముతున్నారు, రైల్వే స్పేస్ ని నమ్ముతున్నారు, ఇంకేదైనా ఒక స్పేస్ ని నమ్ముతున్నారు, దాంట్లో స్మాల్ క్యాప్ స్పేస్ లోనే ఎక్కువగా మీకు ఫోకస్ ఉంటుంటే దాన్ని లార్జ్ క్యాప్స్ లోకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఏవైతే మీకు అట్రాక్టివ్ గా ఉన్నాయో లైక్ పిఎస్యూ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగాయి. అదే బ్యాంకింగ్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంక్స్ పెద్దగా మనకి పెరగలేదు. వాల్యుయేషన్ వైజ్ అట్రాక్టివ్ గా ఉన్న వాటిలో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియోస్ ని ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అర్థమవుతుంది కదా. వాల్యుయేషన్ మీకు ఎక్కడ కంఫర్ట్ ఉందో వాటితో స్టిక్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆర్ నెంబర్స్ ని బట్టి స్టాక్ ప్రైస్ మూవ్ అవుతున్నా వాటితో స్టిక్ అవ్వండి. కానీ జస్ట్ ఏదో ఒక మార్కెట్ ఒక థీమ్ ని నమ్మింది, ఆ థీమ్ ప్రకారం 100%, 150% ఇక ముందు వెనక చూడకుండా పెరిగిపోతున్నాయి, నెంబర్స్ ఏమో సపోర్ట్ చేయట్లేదనే స్టాక్స్ తో మాత్రం ఖచ్చితంగా టైం టు టైం మీరు రీవాల్యూ చేయకపోతుంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా మార్కెట్ పెద్దగా పడినట్టు కాదు, చెప్పాను కదా 30%, 40% కూడా స్మాల్ క్యాప్స్ ఫాల్స్ ని చూస్తాయి. దెన్ ఆ డే ఖచ్చితంగా మనం ఇంపాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్స్ విత్ ఇన్ మంత్స్ లో 50%, 60%, 70% పెరిగిపోవడం చూసి దిస్ ఈ స్టాక్ మార్కెట్ అనుకుంటుంటే దాని అది కరెక్ట్ కాదు. మార్కెట్ ఇయర్లీ రిటర్న్స్ మీరు ఎక్కడ చూసినా, ఏ వీడియోస్ లో చూసినా 12% తీసుకుంటుంటారు. ఇన్ ద బెస్ట్ కేస్ 15% కూడా మీరు ఎక్కడ ఎగ్జాంపుల్స్ లో కూడా చూసుండరు. అలాంటిది ఇయర్ కి 15% చూడాల్సిన దగ్గర మనం మంత్ లోనే ఆర్ 2 months లోనే 50-60% చూస్తున్నాం అంటే అదేదో మన స్టడీ స్కిల్స్ తోనో లేకపోతే మన స్టాక్ సెలక్షన్స్ తోనో పోతున్నట్టు కాదు. జస్ట్ మార్కెట్ బులిష్ మూడ్ లో ఉంది, అవి వెళ్తున్నట్టు, జస్ట్ దానికి రిటర్న్స్ కనిపిస్తున్నట్టు. కాబట్టి బుల్ మార్కెట్ లో మనం చేసిన అనాలిసిస్, మనం చేసిన స్టడీస్ తోనే పెరుగుతున్నాయి స్టాక్స్. కాబట్టి పెరుగుతున్నాయి అనుకోవద్దు. అన్ని స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. బేర్ మార్కెట్ లో ఆర్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మిగతా స్టాక్స్ తో పోలిస్తే మీ స్టాక్ తక్కువ పడింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ ఇవ్వండి మీ అనాలిసిస్ కి. అరే వెన్ యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియాలో చెప్తున్న మా అందరి అనాలిసిస్ కూడా బేర్ మార్కెట్ లో ఎంత తక్కువ పడుతున్నాయన్న దానికి క్రెడిట్ ఉండాలి. అండ్ అగైన్ చెప్తున్నాను, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ వోలటైలిటీ ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్నప్పుడు అలానే పెరుగుతాయి, పడుతుంటే కూడా అలానే పడుతాయి. మీరు దాన్ని తట్టుకోలేను, అది నాకు రిస్క్ అంత వద్దు అనుకుంటే, ఇలా ఎక్కువగా ర్యాలీ అయిపోయింది స్మాల్ క్యాప్స్ అని మీకు తెలుస్తున్నప్పుడు దాన్ని లార్జ్ క్యాప్స్ లోకి కొంత షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. 30%, 20% మీరు టూ రిస్క్ తీసుకొని వాళ్ళైతే అంతకు మించి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పోర్షన్ ని ఉంచొద్దు. రిమైనింగ్ దాంట్లో లార్జ్ క్యాప్ స్పేస్ కి డెట్ అండ్ గోల్డ్ లో కూడా మీరు అసెట్స్ ని డైవర్సిఫై చేసినప్పుడే, మార్కెట్ లో ఎప్పుడైనా మంచి కరెక్షన్ ఉంటున్నప్పుడు
స్మాల్ క్యాప్స్ లోకి మూవ్ అవడానికైనా ఆర్ ఈ డెట్ అండ్ గోల్డ్ లో ఉంటున్న డబ్బులు తీసి ఈక్విటీస్ లో పెట్టి మళ్ళీ అగైన్ అవి పెరిగినప్పుడు మళ్ళీ ఇలా అసెట్స్ ని రీబ్యాలెన్సింగ్ చేసుకుంటున్నప్పుడే ఫాల్స్ లో మనకి కొనడానికి మనీ కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే బిలో 21,750 ఇక్కడ ఒక్కటి కొంత ట్రాప్ అయ్యాం. అగైన్ మళ్ళీ పైకి వచ్చింది, అగైన్ కిందకు వచ్చింది. ఒకసారి లెట్స్ సీ ఇంకొకసారి కూడా అలానే చేస్తూ ఉంటే ఈ 750 లెవెల్ ని పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకేదైనా ఒక వ్యూ తో, ఇంకేదైనా ఒక లాజిక్ తో అనదర్ లెవెల్ ని చూద్దాం. బట్ ప్రెసెంట్ 21,750 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు నేను 21,450 వరకు మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీన్ 21,450 టు 21,750 ఈ 300 పాయింట్ జోన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 21,450 కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే టువర్డ్స్ 21,000 మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ సెల్ ఆఫ్ అరైజ్ అవ్వచ్చు. లైక్ హ్యాపెండ్ బిఫోర్, ప్రీవియస్ గా కూడా మనకి ఇలా ఒకసారి జరిగింది. సేమ్ సినారియో మళ్ళీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఈ 21,450 లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితే జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ 21,450 దగ్గరకు వస్తున్నప్పుడు ట్రేడర్స్ అలర్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అక్కడికి వస్తున్నప్పుడు సెల్ చేయమని కాదు, బికాస్ అక్కడికి వచ్చి స్ట్రాంగ్ రివర్సల్ తీసుకొని ఆల్ టైమ్ హై హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్ బిలో వన్ డే క్లోజింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎల్స్ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ అయ్యి రివర్సల్ కూడా మార్కెట్ లో పాసిబిలిటీ ఉంటుంది. సో ఫైనలీ 21,750 టువర్డ్స్ 21,450 300 పాయింట్ జోన్ కన్సాలిడేషన్ మార్కెట్ లో మనం ప్రీవియస్ గా చూసింది. అండ్ అదే ప్రాబబుల్లీ రిపీట్ అవ్వడానికి కూడా ప్రెసెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ February 13 మీన్స్ రేపటి రోజు ఈవినింగ్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఫెడ్ వాళ్ళు యూజువల్ గా చూసేది ఎకానమీ ఎలా ఉందని, ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని. ఇన్ఫ్లేషన్ 2% మార్క్ కి రీచ్ అవుతుంది, అగ్రెసివ్ గానే వచ్చేస్తుంది, కూల్ ఆఫ్ అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే వడ్డీ రేట్లు కట్ చేస్తామన్నారు. కాబట్టి ఈసారి వచ్చే ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా కూల్ ఆఫ్ అవుతుంటే మార్కెట్స్ కి పాజిటివ్, లేదా అది పెరుగుతుంటే మార్కెట్స్ కి నెగిటివ్ గా కూడా ఉండొచ్చు. కాబట్టి రేపటి రోజు ఈవినింగ్ రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రేపు ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి February 13 ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళ జాగ్రత్త. కాబట్టి ఒక రోజు ముందే చెప్తున్నాను, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రేపటి రోజు ఈవినింగ్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాకొస్తుంది, తర్వాత రోజు మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్టికల్ చూడగానే మన సొసైటీలో ఎంత వరకు డబ్బులు మంచిగా మనం సంపాదించి బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్నా మనం ఎంత నమ్ముతున్న వాళ్ళు ఎలా మనల్ని మోసం చేయడానికి స్కోప్ ఉందన్నది మనకు కనిపిస్తూ ఉంది. యూజువల్ గా బ్యాంక్స్ లో రిలేషన్షిప్ మేనేజర్స్ మనకి ఏదైనా కష్టం వస్తే దానికి సొల్యూషన్ కానీ మనకున్న ప్రాబ్లమ్స్ ని కానీ సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళ జాబ్స్ ని హై స్టాండర్డ్స్ తో మంచిగానే చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి చేస్తున్న తప్పుతో ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ మీదే ఒక బ్లాక్ రిమార్క్ అయితే పడుతూ ఉంది. ముంబైలో 85 ఇయర్స్ ఏజ్ ఉంటున్న ఒక అతనికి ఒక రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆశ చూపించి 2019 నుంచి 2023 వరకు 9,40,00,000కి దగ్గరగా డబ్బుల్ని తన బ్యాంక్ అకౌంట్ నుంచి, ఆ 85 ఇయర్స్ ఉంటున్న ఆ బ్యాంక్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరియస్ చెక్స్ అండ్ డాక్యుమెంట్స్ మీద సైన్స్ తీసుకొని అండ్ ఈవెన్ తన బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన నెంబర్స్ ని కూడా మార్చి తన పర్సనల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని అండ్ కొన్ని గెయిన్స్ ని చూపిస్తూ ఇవి మీవే ఇంతలా పెరుగుతున్నాయి స్టాక్స్, అసలు మీరు బాగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంకా చేద్దాం ఇన్వెస్ట్మెంట్ అని మొత్తం డబ్బుల్ని తన బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం ఆ రిలేషన్షిప్ మేనేజర్ చేశాడని, ఈ 85 సంవత్సరాలు వయసు ఉంటున్న వాళ్ళ డాటర్ డబ్బులు విత్డ్రాల్ చేయాలని బ్యాంకుకు వెళ్తే కానీ అసలు నిజం తెలియలేదని అండ్ దీనిపై కేసు వేయడం, తనని అరెస్ట్ చేశారనేలా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అది సోషల్ మీడియాలో ఉంటున్న వ్యక్తులు లైక్ మేము అవ్వనివ్వండి, బ్యాంక్ లో ఉంటున్న వాళ్ళు అవ్వనివ్వండి, ఆర్ ఇంకెవరైనా అవ్వనివ్వండి, అది మీ డబ్బు మీ అకౌంట్ లోనే ఉండాలి, మీ అకౌంట్ నుంచే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఏదైనా అది మీ అకౌంట్ ద్వారానే అవ్వాలి. ఇప్పుడు నేను వచ్చి మీరు నాకు అది పంపించండి, నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే దాంట్లో లాజిక్ ఏముంది చెప్పండి? నేనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీ దాంట్లో నుంచి మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు? అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డైరెక్ట్ స్టాక్స్ లోకి ఎందుకు వెళ్ళాలి? అండ్ ఈ మధ్య కాలంలో కొంతమంది మేము మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాం, మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తూ వస్తున్న ప్రాఫిట్ లో మాకు 40% షేర్ ఇవ్వండి, 60% మీరు తీసుకోండి అంటున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటివి నమ్మి మీరు మోసపోకండి. ఇక్కడ జరిగే స్కాములు చాలా ఉన్నాయి. అకౌంట్ హ్యాండ్లింగ్ లో బోల్డ్ స్కామ్స్ జరుగుతాయి. ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను, అగైన్ ఇంకొకసారి షార్ట్ గా చెప్పేస్తాను. అకౌంట్ హ్యాండ్లింగ్ లో జరిగే బిగ్ స్కామ్, లెట్స్ సే మీ దగ్గర ఒక 50 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, నేను వచ్చి ట్రేడింగ్ చేస్తాను, దాంట్లో నాకు లాభంలో ఒక 40% షేర్ ఇవ్వమని చెప్తాను. మీరు నేనేదో ఎక్స్పర్ట్ ని కదా, నేనేదో చేసి మీకు మంచిగా డబ్బులు ఇస్తానులే అని కాల్ చేసిన వాళ్ళు చెప్పే 4-3 ఫ్యాన్సీ మాటలు విని మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ట్రేడ్ చేస్తాను 50-50 ఛాన్స్ అనుకుందాం, నేను ఎక్స్పర్ట్ నే కాదు, నాకేం తెలియదు అనుకుని 50-50 అనుకుందాం. ప్రాఫిట్ వచ్చింది, నా షేర్ నాకు ఇస్తారు. లాస్ వచ్చింది, నా షేర్ నాకేం వద్దు, మళ్ళీ దాన్ని ప్రాఫిటబుల్ చేస్తారని మీకు మాయ మాటలే చెప్తాను. మళ్ళీ ఇంకొక రోజు ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ రికవర్
రికవర్ అవ్వలేదు, బట్ వచ్చిన ప్రాఫిట్ లో నా షేర్ నాకు ఇవ్వండి, మీకు ఎందుకు, నేను క్యాపిటల్ రికవర్ చేస్తాను, ఇదే మన థీమ్ అని చెప్తాను. లేదంటే నేను వదిలేస్తానని చెప్తాను. ఎలాగో లాస్ లో ఉంది క్యాపిటల్, దాన్ని రికవర్ చేస్తాడేమని మీరు నమ్మి ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తారు. కంప్లీట్ గా డబ్బులు పోతే నేను ఇస్తానని మీతో చెప్పుంటానా ఫస్ట్ లో కదా? ఇది స్కామ్ కాదా? నాకేమైనా రిస్క్ ఉందా దాంట్లో? రిస్క్ ఎవరిది? డబ్బులు నతంది. ఇదొకట. ఇంకొకటి, తక్కువ ఇల్లిక్విడ్ గా ఉంటున్న ఆప్షన్స్ లో మిమ్మల్ని బయర్ గా పెట్టి మీ దగ్గర బై ఆప్షన్ పెడతాను, నేను సెల్లర్ గా ఉండి అక్కడ సెల్ ఆప్షన్ పెడతాను. అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటున్న ఆప్షన్స్, లో లిక్విడ్ గా ఉంటున్న ఆప్షన్స్ లో మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని అక్కడ ఇరికించి నేను డబ్బులు పొందే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ. దీని రిలేటెడ్ గా చాలా రూల్స్ సెబీ కూడా తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ కారణంగా చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు మనీ, ఎవరిని నమ్మకండి. సోషల్ మీడియాలో మీరు వింటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అంటూ యాడ్స్ వేసుకుంటున్న వాళ్ళని కానీ, బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్స్ ని కానీ, ఎవరిని కానీ మీకు అవగాహన లేదే మీరు ఏ పని కూడా మీ కష్టార్జితాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకండి. అండ్ నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది, పేటిఎం తో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇఫ్ ఆర్బీఐ పర్మిట్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ వర్క్ చేయడానికి రెడీగా ఉందని, పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ని అలో చేయట్లేదు కదా, దాని ప్లేస్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ సేవలను అందించడానికి రెడీగా ఉన్నారని యాక్సిస్ బ్యాంక్ ఒక ఎండి అండ్ సిఇఓ అయిన అమితాబ్ చౌదరి గారు అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఉంటున్న రెండవ అప్డేట్, ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ని విధించింది కదా, దాన్ని అగైన్ రివ్యూ చేసే విధానంలో ఏమైనా ఆర్బీఐ ఉందా? లైక్ అంత హార్ష్ గా ఉండాల్సిన నీడ్ లేదు. ఏదైనా రివ్యూలో ఆ వేసిన రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేసే విధానంలో ఏమైనా ఆర్బీఐ చూస్తుందా అంటే అసలు అలాంటిది ఏదీ లేదని నిర్మలా సీతారామన్ గారితో మీటింగ్ అయిన తర్వాత, పోస్ట్ బడ్జెట్ మీటింగ్ తర్వాత ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు అప్డేట్ అయితే చేశారు. మేము ఎటువంటి రివ్యూ కూడా చేయాలనుకోవట్లేదు, మేము ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నామో అవన్నీ సీరియస్ గా థింక్ చేసి డిస్కస్ చేశాకే తీసుకున్నాం కాబట్టి వాటిపైన అగైన్ వెనక్కి వెళ్లే ఆలోచనలో ఆర్బీఐ లేదనేలా ఆర్బీఐ గవర్నర్ గారు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇష్యూస్ అన్ని వస్తుండేసరికి పేటిఎం వాళ్ళు ఒక కంప్లైంట్స్ కమిటీని అది ఎంటైర్ పేటిఎం కి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాన్ని లీడ్ చేసే వ్యక్తి ప్రీవియస్ గా ఉన్న సెబీ చైర్మన్ ఎం దామోదరన్ గారు. ఈ కమిటీ ఎంటైర్ బోర్డ్ తో కలిసి వర్క్ చేస్తూ ఈ కంపెనీ పరంగా, పేటిఎం పరంగా ఉంటున్న కంప్లైంట్స్ ని అండ్ రెగ్యులేటరీ మ్యాటర్స్ ని స్ట్రెంథన్ చేస్తుందని, అండ్ ఇందులో ప్రీవియస్ గా ఉంటున్న ఐసిఐఏ ప్రెసిడెంట్ అండ్ ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ని కూడా మెంబర్స్ గా పెడుతున్నట్లు పేటిఎం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పేటిఎం లోకి చైనా ద్వారా వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా ఎగ్జామిన్ చేస్తున్నారని, వచ్చిన పెట్టుబడులు రిలేటెడ్ గా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేలా కూడా రిపోర్ట్స్ నుంచి పేటిఎం కి అగైనెస్ట్ గా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేం తప్పని కాదు, పేటిఎం లోకి అలా రావడం తప్పని కాదు, అలా వచ్చిన డబ్బులు రూల్స్ ప్రకారమే వచ్చాయా లేదా అన్న దానిపై కేంద్రం ఎగ్జామిన్ చేస్తుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇది అఫీషియల్ కాదు, రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్, లలిత జ్యువెలర్స్ వాళ్ళు మోస్ట్లీ కంపెనీ రిలేటెడ్ గా యాడ్స్ ని మీరు తరచూ చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఐపీఓగా రానున్నారు. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే నియర్లీ 1600 కోట్లను రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ అది మోస్ట్లీ ఫ్రెష్ ఇష్యూ, మీన్స్ మొత్తం కూడా కంపెనీకి ఆర్ ఈ జ్యువెలరీకే వెళ్ళిపోతుంది. దాంతో వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారని అండ్ దీని రిలేటెడ్ గా పేపర్స్ ని కూడా ఫైల్ చేసే స్టేజెస్ లో వాళ్ళు ఉన్నారని వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కంపెనీ బిజినెస్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో FY23 ప్రకారం చూస్తే 13,400 crores దగ్గరగా రెవెన్యూ ఉంది. మార్జిన్స్ నియర్లీ 4% దగ్గరగా ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ నియర్లీ 550 crores దగ్గరగా ఉంది. చూడాలి ఇంకేదైనా అప్డేట్స్ ఫర్దర్ గా అఫీషియల్ గా ఉంటాయని. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ 1 month లో వీళ్ళ ఐపీఓ ఫైలింగ్ ఉంటుందని ఇలా అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ స్మాల్ క్యాప్స్ తో మిడ్ క్యాప్స్ తో పాటు మీరు రైల్వే స్టాక్స్ అండ్ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఫాల్ ని చూసే ఉంటారు. అండ్ వీటిలో పతనం స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఫాల్ అయిపోతాయి, ఇంక ఆగవనేలా సోషల్ మీడియాలో డేటా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఓవర్ వాల్యుయేషన్స్ లోకి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేని పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోయినప్పుడు స్టాక్స్ లో కరెక్షన్ నార్మల్. ఇందాక చెప్పినట్లు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఆర్ అబ్నార్మల్ గా గ్రో అయిన స్టాక్స్ లో 20-30% కరెక్షన్స్ ని కూడా చూడడం మార్కెట్ లో సాధారణంగా జరిగే విషయమే. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా బిజినెస్ కమింగ్ డేస్ లో కూడా గ్రో అవుతుందంటే ఇందాక నేను చూపించినట్లు ఎంత పడినా మళ్ళీ స్టాక్స్ పెరుగుతాయి. కానీ ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు ఈ ఫాల్ ని మనం భరించలేం అనుకుంటే, ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు లార్జ్ క్యాప్ స్పేస్ కి టైం టు టైం షిఫ్ట్ అవుతూ మళ్ళీ కరెక్షన్ లో కావాలంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లోకి యాడ్ చేసుకునే ప్రయత్నం ఇన్వెస్టర్స్ చేయొచ్చు. బట్ కమింగ్ టు రైల్వే థీమ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఈ రీసెంట్ టైమ్స్ 100-200% ర్యాలీ అయ్యాయో, ఓవర్ వాల్యుయేషన్ కారణంగా ప్రాఫిట్ బుకింగ్ వీటిలో మనకి ప్రెసెంట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, భారత్ ఫోర్జ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి, మరి స్టాక్ ఎందుకు ఇంతలా పడింది? దీనికి ప్రధాన కారణం వాళ్ళ గైడెన్స్. నెంబర్స్ అయిపోయాక మేనేజ్మెంట్ మాటలు ఉన్నాయి కదా, దాంట్లో కొంత వీక్నెస్ కనిపించింది. లాస్ట్ క్వార్టర్ Q2 లో వాళ్ళు ఏం చెప్పారంటే కమింగ్ క్వార్టర్స్ లో మన గ్రోత్ ఇంకా బాగుంటది, మంచిగా స్ట్రాంగ్ గానే ఉంది మన బిజినెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈసారి బాగుంది కానీ
నెక్స్ట్ టైం Q4 లో అంటే నెక్స్ట్ క్వార్టర్ లో అండ్ ఎంటైర్ FY25 లో కూడా మొమెంటమ్ అండ్ గ్రోత్ స్లో డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో అప్కమింగ్ క్వార్టర్ లోను అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీక్ గానే పర్ఫార్మ్ చేస్తారని ఇలా హింట్స్ మార్కెట్స్ కి ఇస్తూ ఉండడం, నెంబర్స్ బెటర్ గానే ఉంటున్న స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయ్యింది. అండ్ HAL వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మార్జిన్స్ లో డిక్లైన్ కనిపిస్తుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బెటర్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ నెంబర్స్ ని కంబైన్ చేసి చూసినప్పుడు వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు, ఫ్లాట్ గా కొంత మార్జినల్ గ్రోత్ వీళ్ళు నమోదు చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరిగిన విధానానికి స్టాక్ నెంబర్స్ జస్టిఫై చేయకపోతూ ఉండడం స్టాక్ ఫాలో అయింది ఇవాళ. అండ్ ఈవెన్ వీళ్ళు డివిడెండ్ 22 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డిక్లేర్ చేశారు. ఫస్ట్ ఇన్ టర్మ్ డివిడెండ్ HAL వాళ్ళు ప్రకటించారు. ప్రతి షేర్ కి 22 రూపాయల దగ్గరగా డివిడెండ్ ని. నెక్స్ట్ టాటా పవర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్, లైక్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ వచ్చిన గ్రోత్ ఏం కాదు. రెవెన్యూస్ ఫ్లాట్ ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ డిక్లైన్, బట్ ఈ నెంబర్స్ ని ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేయాలి. అలా చూస్తుంటే రెవెన్యూస్ కొంత ఫ్లాట్ గానే ఉంటాయి, మార్జిన్స్ ఫ్లాట్ గానే ఉంటాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఫ్లాట్ గానే ఉంటది. ఎస్టిమేట్స్ కంటే కొంత బిలో వస్తున్నట్టే నెంబర్స్. పర్టికులర్ గా రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కొంత ఎక్కువ గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ ఆ సైడ్ కొంత మ్యూటెడ్ గానే నెంబర్స్ ఉంటూ ఓవరాల్ నెంబర్స్ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలో ఉంటుండడం స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. అండ్ ఇండిగో వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్ మార్జిన్స్ బెటర్ గా గ్రో అవుతుండడం, ప్రాఫిటబిలిటీ కూడా మార్కెట్ లో ఉంటున్న ఇదే సెగ్మెంట్ లో ఉన్న ఇతర కంపెనీస్ తో పోలిస్తే ఇండిగో వాళ్ళు బెస్ట్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ నెక్స్ట్ IRFC నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూస్ గ్రో అయినట్లే ఉంటది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, బట్ డ్యూ టు మార్జిన్ డిక్లైన్ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది. సో ఈ నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మార్కెట్ ర్యాలీని జస్టిఫై చేయలేదు. మార్జిన్స్ లో ఉంటున్న డిక్లైన్ ప్రాఫిటబిలిటీని కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ చేస్తూ ఉండడం. ఈవెన్ నెంబర్స్ కంటే కూడా నెంబర్స్ అంత వర్స్ట్ కాదు. స్టాక్ ఫాల్ కి ఈ నెంబర్స్ కి డైరెక్ట్ రిలేషన్ కాదు. రీసెంట్ గా ఉంటున్న ర్యాలీకి స్టాక్ నెంబర్స్ జస్టిఫై చేయకపోతూ ఉండడమే స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్. నెక్స్ట్ NHPC నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 25% డౌన్ అవుతూ మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 70% డిక్లైన్ అవుతూ నెట్ ప్రాఫిట్ 30% డిక్లైన్ అవుతూ ఉండడం. డ్యూ టు దిస్ వీక్ నెంబర్స్ స్టాక్ ప్రైస్ లో కూడా ఇంపాక్ట్ కనిపించింది. అండ్ వీళ్ళు ₹1.40 పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ SJVN నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ తగ్గడానికి ప్రధాన కారణం వీళ్ళ అదర్ ఇన్కమ్స్ డిక్లైన్ అవుతుండడం. ఈవెన్ అదర్ ఇన్కమ్స్ నుంచి పక్కన పెడుతున్నా ఓవరాల్ వీళ్ళ రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవ్వలేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ పక్కన పెట్టండి ఇయర్ ఆన్ ఇయర్ లో, బికాస్ ఇది సీజనాలిటీ ఉండే బిజినెస్ కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూడాలి. అండ్ ఆ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ గ్రో అయిన విధంగా స్ట్రెంత్ చూపించలేకపోతూ ఉండడం అండ్ అదర్ ఇన్కమ్ కూడా డౌన్ అవుతుండడం, రెవెన్యూస్ ఫాల్ అయ్యాయి అండ్ ఇది వాళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని కూడా సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేసింది. సో రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1.6% డౌన్ అవుతుంటే మార్జిన్స్ ప్రీవియస్ గా 69% ఉండేది లాస్ట్ ఇయర్ సేమ్ టైం, ఇప్పుడు 67.8%. దీంతో నెట్ ప్రాఫిటబిలిటీ కూడా 51.6% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డిక్లైన్ అవుతుండడం స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ వరకు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ MCX వాళ్ళ నెంబర్స్, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ వీక్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ సాఫ్ట్వేర్ కాస్ట్ ప్రెసెంట్ క్వార్టర్ లో 46.3 crores దగ్గరగా పోస్ట్ చేశారు. బట్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి 30 crores ఆర్ లెస్ దాన్ 30 crores మాత్రమే పోస్ట్ చేస్తారు, బికాస్ TCS తో మూవ్ అవుతున్నారు. అండ్ TCS రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా ఫస్ట్ 1 year కి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ నెంబర్స్ లో ఇంపాక్ట్ కనిపించడం నార్మలే. అండ్ వీళ్ళ F&O డైలీ టర్న్ ఓవర్ 21% ఆన్ క్వార్టర్ బేసిస్ లో పెరిగింది. ఎస్ ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి ప్రాబబ్లీ నెంబర్స్ బెటర్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి డ్యూ టు దిస్ లోయర్ సాఫ్ట్వేర్ కాస్ట్. ఫైనలీ PI ఇండస్ట్రీస్ బెస్ట్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. స్టాక్ ప్రైస్ పెద్ద పెరగలేదు కానీ మంచి నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. పర్టికులర్ గా వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 13% గ్రో అవుతుండడం, వీళ్ళ రెవెన్యూస్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈవెన్ వీళ్ళు ₹6 పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. ఎంటైర్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతున్న టైంలో వీళ్ళ స్ట్రాంగ్ రెవెన్యూస్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని డిక్లేర్ చేస్తూ ఉండడం డెఫినెట్లీ మనం పాజిటివ్ గా చూడాలి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,550 అండ్ అబౌవ్ 21,750. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ ఎక్కడైతే మనకి బేస్ ఫామ్ అయిందో 44,740 అరౌండ్, ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ బిలో 15-minute క్యాండిల్ క్లోజ్ అవుతుంటే మాత్రం 44,500 ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి అయితే మార్కెట్ రీచ్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా అక్కడ కూడా ఎవరైనా సెల్ చేద్దాం అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి కొంత, బికాస్ రీసెంట్ లో 44,420 అరౌండ్. సో ఒక్కసారి ఆ 44,400 బ్రేక్ అయ్యే వరకు కూడా వెయిట్ చేద్దాం. సో 44,500 టు 44,400 100 పాయింట్ జోన్ నో ట్రేడింగ్ జోన్ గా పక్కన పెట్టేసేయండి. 100 పాయింట్స్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి బిలో కానీ క్లోజ్ చేస్తూ ఉంటే 15-minute క్యాండిల్, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 44,270 బిలో 44,40 అండ్ రెసిస్టెన్స్ ఇవాళ ఫేస్ చేసిన 44,940 అండ్ అబౌవ్
45.80. అండ్ కమింగ్ టు రేంజ్, మార్కెట్ అయితే బులిష్ గా బ్రేక్ చేస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ని కంటిన్యూస్ గా రేంజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. 21,300 to 21,900 ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 21,300 to 21,900. ఒకవేళ 450 బిలో కానీ క్లోజ్ అవుతుంటే డౌన్ సైడ్ లెవెల్ ని మార్చుదాం. అంతవరకు సేమ్ లెవెల్ ని మార్కెట్ లో కంటిన్యూ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.